గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, వందే మాతరం. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ముఖ్యంగా మహిళలు భయపడుతున్న విషయాలు కొన్ని ఉన్నాయండి, నా దృష్టికి వచ్చాయి. ఈ వీడియోలో ఆ విషయాల గురించి గట్టిగా మాట్లాడుకుందాం. ముందుగా ఈ మధ్య సోషల్ మీడియాలో అమ్మలక్కలు చేసే ప్రచారం ఏంటంటే, ప్రతిరోజు కూడా ఇల్లు చిమ్ముకున్న తర్వాత శుభ్రంగా తుడుచుకోకపోతే పాచి కింద లెక్క వస్తుందంట. అలాంటి పాచి ఇంట్లో దీపారాధన చేయడం కానీ పూజ చేయడం కానీ ఏమీ చేయకూడదంట. ఈ విషయం గురించి కాస్త చెప్పండి సత్యభామ గారు అని నాకు మెయిల్ రాశారు. ఇప్పుడు ఎవరైనా సరే ప్రతిరోజు ఇల్లు చక్కగా ఊడ్చుకుంటారు. ఏదైనా కాస్త చెత్తగా ఉందనిపిస్తే, లేదంటే ఓపిక ఉన్న వాళ్ళు, లేదంటే ఎవరైనా బంధువులు తెలిసిన వాళ్ళు ఇంటికి వస్తారో తెలిస్తే ఇంకోసారి పైన చెప్పుకుంటారు. ప్రతిరోజు ఇల్లు చిమ్మిన తర్వాత తుడవాలంటే ఇంట్లో పని మనిషి ఎవరి సపోర్టు లేని ఇల్లాలి వల్ల ఎక్కడవుతుందని చెప్పండి. జన్మంతా ఆడపడకు పుట్టినందుకు చిమ్ముకోవడం, తుడుచుకోవడం, కడుక్కోవడం, తోముకోవడం ఇదేనా పని? ఆడదాని జన్మకి వేరే ఏ పని ఉంటుందా? మరలా ఈ ఆడవాళ్ళు ఇళ్లలో ఖాళీ కూర్చుంటున్నారంటే ఉద్యోగాలకు ఎవరికైతే వాళ్ళు బోరెడు మంది ఉన్నారు ఈ రోజుల్లో. పొద్దున్నే ఎప్పుడో లేసి పిల్లల్ని రెడీ చేసి, భర్త గారికి కావాల్సినవి చూసి, పిల్లలకి కావాల్సినవి చూసి, వీళ్ళకి వంటలు చేసి, బాక్సులు కట్టి వీళ్ళందరూ పంపించి తాను కాస్త తిని దాని బాక్స్ ఎత్తుకొని పరుగులు పెట్టాలి. పరుగులు పెట్టి మళ్ళా ఆ లోకల్ ట్రైన్లు ఎక్కి, బస్సులు ఎక్కి, 2 బస్సులు మారి, ట్రైన్లు మారి ఉద్యోగం చేసుకొని సాయంత్రం వేళ రావాలి. సిటీల్లో పరిస్థితి ఇంతే కదండి. దాదాపు ప్రతి ఇంట్లోనూ పెద్దవాళ్ళు ఎవరైనా పని వాళ్ళు సపోర్ట్ గా ఉండేవాళ్ళు ఉన్నారా అంటే అది కూడా ఈ రోజుల్లో చాలా తక్కువే. పని వాళ్ళందరికీ ఉంటారా అంటే ఉండరు. ప్రతిరోజు వచ్చేసిపోయే వాళ్ళు దొరుకుతారా అంటే సిటీలో దొరకడం కూడా కష్టమే. పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు ప్రతిరోజు చిమ్మి తుడిచి అంతా అయిపోయిన తర్వాత సాంబ్రాణి దూపాలేసేసి సంప్రోక్షణ చేసేసి అప్పుడే దీపం వెలిగించాలంటే ఇలా కానీ చెప్పి ప్రచారాలు చేస్తే ఎవ్వరు అసలు దీపం వెలిగించరండి. పూజ చేసుకోవడం కూడా మానేస్తారు. గుర్తుంచుకోవాలండి, ఇల్లు ప్రతిరోజు ఊడ్చుకుంటే సరిపోయింది. ఊడ్చుకొని ఆ చెత్త అది తీసేస్తే సరిపోతుంది. ప్రతిరోజు తుడిచి తీరాలి అని నియమం ఏమీ లేదు. మీకు ఓపిక ఉంది, తుడుచుకునే శ్రద్ధ ఉంది, హాయిగా తుడుచుకోండి. లేదా చేయడానికి పని వాళ్ళు ఎవరైనా ఉన్నారు, రోజు తుడుస్తారు, శుభ్రంగా తుడిపించుకోండి. ఓపిక లేని వాళ్ళు, అంతటి తీరిక లేక పరుగులు పెట్టేవాళ్ళు, పని వాళ్ళ సపోర్టు సహకారం కూడా లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్రతిరోజు మామూలుగా ఇల్లు చిమ్ముకోండి. మీ ఓపికని వీలుని మీ ఇంటి పరిస్థితిని బట్టి వారానికి 1-2 సార్లు తడిగుడ్డ పెట్టి తుడుచుకోండి, సరిపోతుంది. ఇల్లు ప్రతిరోజు తుడవకపోతే ఇల్లు పాచి అనేది ఎక్కడా లేదు. శాస్త్రాలలో కూడా ఇల్లు ఊడ్చుకొని కాస్త శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారే గాని ప్రతిరోజు ఫినాయిల్ వేసి తుడిచే మోప్ స్టిక్కులు తీసుకొచ్చి తెగ తుడిచేయాలని చెప్పలేదు. అక్కడ మనం చేసేది ఏంటి, ఒక దీపం పెట్టి ఆ కోసం పూలు ఏదో వేసేసి 2 సాంబ్రాణి పూలు ఎదిగించుకొని అంత బెల్లం మొక్క అరటిపండు నైవేద్యం పెట్టి మనకు వచ్చిన పాటో పద్యమో పాడుకొని దండం పెట్టుకుంటాం. ఈ మాత్రానికి ఇల్లంతా చిమ్మేయాలి, ఇల్లంతా తుడిచేయాలి, సాంబ్రాణి దుపాలు వేసేయాలి, అంట్లన్నీ దొంకోవాలి, ఇడిచిన బట్టలన్నీ ఉతికేసేసుకోవాలి. ఇవన్నీ చేసేసి మళ్ళీ నువ్వు స్నానం చేయాలి. ఇన్ని చేసి నువ్వు కనీసం తిండి కూడా తినకుండా, టిఫిన్ కూడా తినకుండా నువ్వు వచ్చి పూజలు చేయాలి. ఇట్లా ప్రచారం చేస్తుంటే ఈ ఆడాలు ఉండటానికా చావడానికా? ఏమి అక్కర్లేదండి. ఇంట్లో వేరే వేరే గదుల్లో మనుషులు నిద్రపోతున్నా సరే పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు కాస్త చక్కగా స్నానం చేసి ఆ పూజా మందిరం వరకు కాస్త క్లీన్ చేసుకొని మీరు దీపారాధన చేసి పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎప్పుడో మీరు ఖాళీగా ఉన్నప్పుడు మిగతా ఇల్లంతా ఊడి చేసుకోవచ్చు. లేదా పనాం వచ్చేంత వరకు వెయిట్ చేసి పనాం వచ్చిన తర్వాత మీరు అదంతా శుభ్రం చేస్తుంది. అలాగే వంటింట్లో గిన్నెలు అలాంటివి ఉంటే కూడా మీ ఓపికను బట్టి తోముకోండి. ఆ వంటింట్లో గిన్నెలన్నీ తోమేసిన తర్వాత అప్పుడే పూజ చేయాలి అంటే అవన్నీ తోమి మొత్తం ఉదాహరణ తర్వాత ఒకటి పనులు కనెక్టింగ్ అవన్నీ చేసేసరికి ఏ పన్నెండు అవుతుంది. అప్పుడు తిరుగు టిఫిన్ తినకుండా ఏం చేయకుండా అప్పుడా పూజలు చేస్తుంది. ప్రతిదీ కూడా మీ పరిస్థితిని బట్టి చేసుకోండి, ఏమీ కాదు. ప్రతిరోజు ఇల్లు తొడవకపోయినా సరే మీరు చక్కగా దీపారాధన చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఎవరైనా బెడ్రూమ్ లో పడుకొని నిద్రపోతున్నా సరే, ఆ రూములన్నీ ఓడకపోయినా సరే పూజా మందిరం వరకు శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకోవచ్చు. తులసి మొక్కకు నీళ్లు పోసుకొని దీపం పెట్టుకోవచ్చు. అలాగే మీరు పూజ చేసుకోవడానికి కాస్త ఆలస్యం అయ్యింటే ఫలహారం కూడా చేసి పూజ చేసుకోవచ్చు, ఏమీ కాదు. పరమాత్ముడు పెద్ద సైజు కర్ర తీసుకుని వచ్చి ఏమి చెతగొట్టడండి. దయచేసి పిచ్చి ప్రసారాలు నమ్మకండి. ఇంకొక విషయం ఏంటంటే, దీపాలు ఎన్ని వెలిగించాలి దేవుడి దగ్గర? ఈ విషయం గురించి చాలా మంది నన్ను చాలా రోజుల నుండి అడుగుతున్నారు. ప్రతిరోజు 2 దీపాలు దేవుడి దగ్గర ఉంచారంట. ఒక్కొక్క దీపంలో 2 ఒత్తులు అయ్యారంటే ఆ విధంగా 2 దీపాలు 4 ఒత్తులు వేసేసి నిండా నూనె పోసి చేసేదే దీపారాధన. ఖచ్చితంగా అలాగే చేయాల్సిందేనా? ఇది ప్రశ్న. మీకు ఓపిక ఉంటే 2 కుందులు కాదండి, 16 కుందులు కూడా పెట్టుకొని నిండా నూనెలు పోసుకొని 2 ఒత్తులు కాదు 5 ఒత్తులు కూడా వేసేసుకొని చక్కగా దీపారాధన చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ప్రత్యేక సందర్భాల్లో నేను కూడా మా పూజ మందిరం నిండా పెద్ద కుందులు నిండా నూనె పోసి పూర్తిగా ఒత్తులు వేసి దీపారాధనలు చేస్తూ ఉంటాను కూడా. అలంకారం కోసము, నా ఆత్మ సంతృప్తి కోసము.
ఎప్పుడైనా యూట్యూబ్ షార్ట్స్ లో పెడుతూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు మీరు కూడా. అది మన ఓపిక కొద్దీ చేసుకునేవి. ప్రతిరోజు ఖచ్చితంగా 2 దీపాలు, ఒక్కొక్క దీపంలో 2 ఒత్తులేసి వెలిగించాలనేది ఏమీ లేదు. మీకు ఓపిక ఉంది, అంత తీరిక ఉంది, చక్కగా 2 దీపాలు పెట్టుకోండి. 2 ఒత్తులు, 4 ఇటు 2 అటు 2 4 ఒత్తులు వేసేసుకోండి. నూనె పోసుకొని దీపారాధన చేసుకొని అటు ఒకటి ఇటు ఒకటి పెట్టుకోండి. లేదు బాగా బిజీ, హడావుడిగా ఏదో దేవుడి దగ్గర దీపం పెట్టేసి దండం పెట్టుకుని వెళ్ళిపోవాలి, ఉద్యోగాలకు పరిగెత్తాలి, ఎలాంటి పరిస్థితి ఏమిటి అంటే ఒక దీపం కూడా పెట్టుకోవచ్చు. ఏమిటి అంటే నందా దీపాలను దొరుకుతాయి అనమాట. అంటే రౌండ్ గా ఉండి మధ్యలో పైపులా వస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడో నేను కొద్ది రోజుల క్రితం ఒక వీడియోలో చూపించాను కూడా. అలాంటి దీపం ఒకటి తీసుకొని దానిలోకి వత్తేసేసి కాస్త నూనె వేసి ఒక్క దీపం కూడా వెలిగించుకొని అక్కడ ఒక పుష్పం ఉంటే పుష్పం ఉంచి, లేదంటే నమస్కారం చేసుకొని స్వామి దగ్గర పెట్టేసేసి హాయిగా మీ పనుల్లోకి మీరు వెళ్ళిపోవచ్చు. ఒక్క దీపం కూడా భగవంతుడి సన్నిధానంలో వెలిగించవచ్చు, తప్పేమీ లేదు. అది కూడా శాస్త్ర సమ్మతమే. రోజు అలాగా కుదరని వాళ్ళు ఒక దీపం వెలిగించుకోండి. పండగలు పర్వదనాలు వచ్చినప్పుడు కాస్త ఎక్కువ దీపాలు పెట్టుకొని కాస్త అట్టహాసంగా చక్కగా చేసుకోండి, మనస్తృప్తిగా చేసుకోండి, ఏమీ కాదు. అలాగే ఒత్తులు ఒక దీపంలో వేసిన, లేదంటే 2 దీపాల్లో అయినా సరే 2 ఒత్తులు వేయాలన్నా సరే ఒక వత్తి 3 ఒత్తులు కలిపి చేయాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. ఏకవత్తి ఎప్పుడూ వాడకూడదు. ఏకవత్తి చనిపోయిన వాళ్ళ శరీరం దగ్గర వెలిగిస్తారు చూసారు దీపము, ఆ దీపంలో ఒక్క వత్తి మాత్రమే వేస్తారు. ఏకవత్తి ఎప్పుడు కూడా దైవానికి వాడకూడదు. దైవానికి వాడాలనుకున్నప్పుడు ఆ వత్తి సన్నగా చేసుకొని 3 వత్తుల్లా చేసుకొని నలిపేసేసి ఒక వత్తి కింద వేయాలి. అలాంటి వత్తులు మీరు ఒకటే వెలిగించుకోవచ్చు. అంటే 3 కలిపిన వత్తి ఒక వత్తి చేసి నందా దీపంలో ఒకటే వెలిగించుకొని అక్కడ పెట్టి నమస్కారం చేసుకోవచ్చు. లేదా 2 కుందులు పెట్టుకొని అటు 2 వత్తులు ఇటు 2 వత్తులు వేసేసుకొని మొత్తము 4 వత్తులు వెలిగించుకొని కూడా భగవంతుడి సన్నిధిలో ఉంచుకొని పూజ చేసుకోవచ్చు. మీ ఓపిక, మీ సమయాన్ని బట్టి చేసుకోండి. అంతేగాని ఒక్క దీపం ఉంచకూడదు, ఏదో అయిపోతుంది ఇలాంటి నమ్మకం ఏమీ అవ్వదు. అలాగే ఉదయం పూట చక్కగా తోమిన ప్రమిదల్లో వత్తి వేసి వెలిగిస్తాము. కాసేపటికి ఆ వత్తి చల్లారిపోతుంది, అంటే కొండెక్కుతుంది. ఏ ఆఫీసులుగా ఉద్యోగాలకే పెడతారు. సాయంత్రం హడావుడికి వచ్చేటప్పటికి కాస్త సమయం మించిపోతుంది. 5కో 6కో ఆఫీస్ అవుతుంది. ఇంటికి వచ్చేసరికి కాస్త చీకటి పడే టైం అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి బాబా కాళ్ళు మొహము చేతులు కడుక్కొని దేవుడి దగ్గర దీపం పెట్టుకోవాలి అనుకొని వెళ్ళి చూస్తే మనకి ఏం కనపడుతుంది? ఉదయం వెలిగించిన ప్రమిదలో ఆరిపోయిన వత్తి కనపడుతుంది. ఇప్పుడు మళ్ళా వెళ్ళేసేసి ఆ ప్రమిదం తోమేసి ఆ వత్తిని వారేసి కొత్త వత్తి చేసుకుని ప్రమిదలో వేసి నూనె పోసి వెలిగించాలా సాయంత్రం వెలిగించాలంటే? లేదంటే ఈ కొండెక్కిన వత్తిని నలిపేసి సాయంత్రం వెలిగించవచ్చా? సమయము తీరిక లేని వాళ్ళు ఈ కొండెక్కిన పొద్దునేసిన ఫ్రెష్గా వేసిన వత్తి ఏదైతే ఉంటుందో దానికి ఆశ నలిపేసేసి మరలా వెలిగించవచ్చు. ఆ మాత్రానికి కొంపలేమి మునిగిపోవు. ఆ రోజు ఉదయం వేసిందే కదా, కనీసం రాత్రంతా కూడా ఉంచలేదు. అది ఆ రోజు దీపం కిందకే, ఆ రోజు వత్తి లెక్కకే వస్తుంది. ఏమీ కాదు. కొండెక్కిన తర్వాత దీపము మనం ఏం చేస్తాము? ఆ దీపాన్ని వెలిగించాలంటే ఆ ఒత్తిని నలిపి మళ్ళీ వెలిగిస్తాం కదా. అలాగే ఈ దీపం కొండెక్కింది, సాయంత్రం ఆ ఒత్తిని నలిపేసేసి మళ్ళీ వెలిగిస్తాము. ఏమవుతుందండి దానికి? ఎవరైనా ఓపిక ఉండి తిరిగ్గా ఉన్నవారు చక్కగా సాయంత్రం మళ్ళీ ఫ్రెష్గా ఇంకో దీపం పెట్టేసుకోండి, ఒత్తులు వేసుకోండి, అది మీ ఇష్టం. అంతేగాని అసలు కొండెక్కిన ఒత్తిని మళ్ళీ వెలిగించకూడదు, మళ్ళీ తోమి మళ్ళీ కొత్త ఒత్తులు వేసి చేసుకోవాలనుకుంటే ఈ పూజ కోసం ఇళ్లలో కూర్చోవాలి ఆడాలి, ఉద్యోగాలు అన్ని మానేసి. వాళ్ళ కుటుంబాలను ఎవరు పోషిస్తారు? ఈ రోజు మగవాడు సంపాదించుకోవచ్చు అంత జీతం, ఆడవాళ్ళు కూడా బయటకు వెళ్ళి కష్టపడి సంపాదించుకొచ్చి ఇంటి పనులు, పిల్లల పనులు, వంట పనులు అన్ని చూసి వాళ్ళ పూజలు కూడా వీళ్ళే చేసి కుటుంబ సభ్యులందరికీ పుణ్యం రావాలని, అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తారు. ఎన్నేం చేస్తారు ఆడవాళ్ళు? ఆడవాళ్ళకి ఆ బాధలు తెలుస్తాయి. దయచేసి ఏం భయపడకండి. గోవింద సేవ ఛానల్ ఎప్పటికీ కూడా భయపెట్టదు. పూజ విషయంలో లేదంటే శాస్త్రాల విషయంలో అసలు భయపెట్టదు. నేను అలాంటి భయపడేవి ఏమి చెప్పను. కాకపోతే నేను ఏం చెప్తానంటే, మనం ఆచారం పాటించకుండా రకరకాల విగ్రహాలు, ఎక్కువ ఫోటోలు పెట్టి రకరకాల పూజలన్నీ కూడా చేసేస్తాము, రకరకాల పవర్ఫుల్ స్తోత్రాలన్నీ చదివేస్తాము, రకరకాల మంత్రాలన్నీ జపాలు చేసేస్తాము అంటే అది తప్పు. ఎందుకంటే నువ్వు బేసిక్స్ పట్టుకోకుండా, ఒక సదాచారం అనేది పట్టుకోకుండా శాస్త్ర విషయంలో లోతుగా వెళ్ళిపోతున్నారు. దానికి పర్యావసానం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. కాబట్టి అలాంటివి వద్దు, మీరు మామూలుగా చేసుకోవడం అని చెప్తానే కానీ నిత్య పూజలు లేదా పండగలు వచ్చినప్పుడు ఇన్ని దీపాలు పెట్టాలి, అలా పెట్టాలి, ఇలా చేయాలి, ఈ వత్తే వేయాలి, ఆ దీపే వేయాలి నేను ఎప్పుడు కూడా భయపడే విధంగా చెప్పను. అలాగే ఎవరైనా చెప్పినా కూడా దయచేసి పట్టించుకోకూడదు. నంగరాజు కబుర్లకి ఏముందండి, చాలా చెప్పు చెల్లెళ్ళ కూర్చొని. కానీ పరుగులు పెట్టుకుంటా ఉద్యోగాలు చేసి 2 లోకల్ ట్రైన్లు మారి, 2 బస్సులు మారి, లేదంటే హెల్మెట్లు పెట్టుకుని ఎండలో స్కూటీలు వేసుకొని వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని
చేసుకొని 4 రూపాయలు సంపాదించి ఇంటికి తెచ్చుకుని కుటుంబాన్ని పోషించుకునే ఆడవాళ్ళ బాధలు ఆడవాళ్ళకే తెలుస్తాయి. కాబట్టి మీ వల్లనంతలో ప్రశాంతంగా చేసుకోండి. ప్రతిరోజు ఇల్లు తెగదొడవాల్సిన అవసరం లేదు. మురిగ్గా ఉందనిపించినప్పుడు మీరు తిరుగుకున్నప్పుడు తుడుచుకోండి. దీపాలు 2 పెట్టాలి, 4 ఒత్తులేయాలి అంటే అది అందరికీ కాదు. ఫ్రీగా ఉన్న వాళ్ళు అలా చేసుకోండి. కుదరని వాళ్ళు నంగా దీపం తెచ్చుకొని అచ్చుబులో ఒక ఒత్తి వేసి ఒక దీపం వెలిగించుకొని దండం పెట్టుకొని ఏమీ కాదు. సాయంత్రము ఆ ఒత్తినే మళ్ళీ కాస్త నలిపేసేసి అంత నూనె పోసేసి దీపం వెలిగించుకొని 2 సాబరాన్ని వెలిగించుకొని దండం పెట్టుకోండి, అయిపోతుంది. ఏమీ కాదు. శుభ్రంగా నిరంతరము కలియుగంలో ఏం చెప్పబడిందో అది చేయండి. ఏం చెప్పబడింది కలియుగంలో? భగవన్ నామస్మరణం నిరంతరము చేసుకోండి అని చెప్పబడింది. మనం ఏదైనా చేద్దామనుకున్నా చేసే ద్రవ్యాలన్నీ కల్తీనే. దేవుడికి అంత పాయస నైవేద్యం పెడతామంటే అందులో ఆవు పాలు దొరకవు, గేదె పాలు పోసేసి ప్యాకెట్ పాలు పోసేసి నైవేద్యం వండి పెడతాం. మరి శాస్త్రం ప్రకారం చూసుకుంటే దోషమే కదా. కాబట్టి కలియుగంలో మనం ఏదైనా కర్మకాండ చేద్దాం అనుకున్నా కూడా, మనకి శ్రద్ధ ఉన్నా కూడా, చేతిలో 4 రూపాయలు డబ్బులున్నా కూడా ఒరిజినల్ వస్తువులు దొరికి చావు. చేసేదంతా దోషభూయిష్టంగానే లోపభూయిష్టంగానే ఉంటుంది. మనం లోపభూయిష్టం లేకుండా చేసేది ఏమిటి అంటే ఒక భగవన్ నామస్మరణ మాత్రమే మనస్సు పెట్టి ప్రేమగా చేయగలుగుతాము. దానికి ఏ దోషము లేదు, ఏ లోపము జరగదు. కాబట్టి కలియుగంలో నిరంతరం భగవన్ నామస్మరణ చేసుకోండి అని చెప్పారు. నేను అదే చేస్తాను, నా ఫాలోవర్స్ కూడా అదే చెప్తాను. చక్కగా మీ యథాశక్తి నిత్య పూజ చేసుకోండి. సంధ్యా సమయంలో కూడా అంత దీపం వెలిగించుకోండి. నిరంతరం భగవన్ నామస్మరణ చేసుకోండి. హాయిగా ఆనందంగా ఉండండి. ఈ సందేహాలు కూడా చక్కగా నివృత్తి అయ్యాయని భావిస్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.